వరంగల్ జిల్లా వరప్రధానిగా ఉన్నటువంటి దేవదుల ప్రాజెక్టు నుండి నీళ్లు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి ఇక్కడ పరకాల అలాగే భూపాలపల్లి ప్రాంత వాసులు కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే చలివాగులో నీళ్లు నింపాలన్నటువంటి ఉద్దేశంతో కూడా ఒక ఆందోళన చేపడుతున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ప్రస్తుతానికైతే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి గారు మనతో ఒక్కసారి మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు దేవాదుల ప్రాజెక్ట్ అంటేనే ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం ప్రతి ఎకరాకు కూడా ఆయకట్టుకు సాగుని అందించాలి. మరి ఇట్లాంటి సమయంలో కూడా ఇక్కడ ఎందుకు మరి ఈ పరిస్థితులు తలెస్తున్నాయని చెప్పి అంటున్నారు. దేవాదుల ప్రాణహిత ఎప్పుడు నిరంతరం ప్రవహిస్తుంది, గోదావరిలో నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ పరిస్థితులు వస్తుంది అనుకుంటున్నారు? ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, చాతగానితనం వల్ల, వీళ్ళకి ముందు చూపు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎలినో ప్రభావం ఉంటుంది, వర్షాలు తక్కువ ఉంటాయన్నాయి ప్రభుత్వం. మనకి వాతావరణ శాఖ హెచ్చరిక చేసినా ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం దగ్గర సరి అయిన విధానం లేదు. దేవాదుల పథకం 9 పంపులు సరిక్రమంగా నడిచి ఉంటే ప్రతి నెలకు 6.5 టీఎంసీలకు పైన నీళ్ళు పంపు కావాలి. 2 నెలల నుంచి నడుపుతున్నామని చెప్తుండ్రు. అంటే 12 టీఎంసీలకు పైన కావాలి. కానీ ఇప్పటివరకు వీళ్ళు చేసిన నాకు సమాచారం మేరకు 9 పంపుల్లో ఎప్పుడు 5, 6 మాత్రమే నడుస్తున్నాయి. ఆ నడవడంలో కూడా మరి నిర్లక్ష్యం కనబడుతూ ఉన్నది. 4 గంటలు నడుస్తుంది, 6 గంటలు బంద్ పెడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఇప్పటి నుంచి సక్రమంగా నిలిపితే 6 టీఎంసీల చొప్పున పంపు చేస్తే పంట పొలాలన్నీ కూడా పండుతాయి. దీంట్లో కూడా నిర్లక్ష్యం. పైన గన్పూర్లో ఉండేటువంటి కడియం షేర్కి భయపడేమో అక్కడ అధికారికంగా ఆయకట్టు ఇచ్చిండు. మరి ఇక్కడ మొదటి పంపు మాది సలివాగు ప్రాజెక్టు కానీ, బీంగన్పూర్ కానీ, రామప్ప కానీ, గన్పూర్ కానీ మొదటి దగ్గర ఉన్న మొదటి పంపు బీంగన్పూర్లో పోస్తే రెండవ పంపు సలివాగులో పోస్తుంది. అదేవిధంగా రామప్పలో పోస్తుంది. రామప్పలో అక్కడ మంత్రి ఉన్న కాబట్టి ఆమె తీసుకున్నది, అనాధికారంగా పంట పండించుకుంది. మరి మా దగ్గర చాతగాని వ్యవస్థ ఉన్నది కాబట్టి మా పంట పొలాలకు ఇప్పటిదాకా అధికారికంగా నీళ్లు రాలే. మా యొక్క నార్లు వేసి కూడా 45 రోజులే నార్లన్నీ కూడా ఎదిగినాయి, ముదురుతున్నాయి. ఇప్పటిదాకా రేపు మాప అని చెప్తున్నారు. కొంతమంది వర్షాలు గట్టిగా పడ్డాయి. మొన్న గట్టి వర్షాలు పడితే వర్షానికి నాటు కూడా వేసుకున్నారు. రైతులంతా కూడా మీదికి చూస్తూ ఉన్నారు, ఆకాశం వైపు కిందికి చూస్తూ ఉన్నారు, మా దిక్కు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న రైతుల పక్షాన మేము ఉండాలి కాబట్టి, రైతుల యొక్క కష్టాలు తెలుసుకున్నాం కాబట్టి, తెలిసిన వాళ్ళం కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు సక్రమంగా పనిచేస్తే దేవాదుల మరి ప్రాజెక్టులో ఈ సమ్మక్క బ్యారేజ్ ఉంది, నీళ్లు ఉన్నాయి, కరెక్ట్గా పంపు చేస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాకు తాగునీటికి కానీ సాగునీటికి కానీ 2 పంటలు పండించే అవకాశం ఉంటుంది. ఇది కనుక సరిగ్గా జరగలేదంటే మీ యొక్క వైఫల్యం చాలా స్పష్టంగా ఉన్నది. ఈరోజు అనుభవం లేక పరిపాలన చేతగాకనే ఈరోజు కేసీఆర్ గారి 10 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి రాలే. రైతులు ఎప్పుడు కూడా ఈ రకమైన పరిస్థితి రాలే. జూలై 15, 20కి మేము అధికారికంగా పోయి చేసినాం. కానీ ఈరోజు వరకు కూడా మరి చేయమంటే అయిపోయింది అని చెప్తారు, మాట్లాడుతున్నామని చెప్తారు. అధికారులతో ప్రజాప్రతినిధులకు సమన్వయం లేదు, సరి అయిన సమీక్షలు లేవు. కాబట్టి ఇప్పటికైనా రైతుల యొక్క కష్టాలు కడతేరాలంటే ప్రభుత్వం సక్రమంగా పంపులు ఆన్ చేసి సక్రమంగా నీళ్ళు ఇచ్చి, ఈరోజు 16 ఫీట్లు మెయింటైన్ చేయకపోయినాం, ఎప్పుడు 14 ఫీట్లే పెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ నీళ్లు ఉంచితే మళ్ళీ రైతులు అడుగుతారని. కాబట్టి ఇప్పుడు తక్షణమే మేము పంపులు ఆఫ్ చేస్తాం, పైకి పోయే నీళ్లను ఖచ్చితంగా ఇక్కడ 16 ఫీట్లు మెయింటైన్ చేయాలి. రేపు ఇప్పుడే తక్షణమే మరి వాళ్ళు మరి గేట్ వదిలి మొత్తం కూడా కాలువ ద్వారా నీళ్ళు ఇచ్చి ఈ రైతులను ఆదుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీ మీద కూడా ఎగువ ఉన్నటువంటి నీరుకి ఎగువనకు పంపించిన తర్వాత దిగువకి ఎందుకు ఇవ్వలేదు అనుకుంటారు? ఎందుకంటే ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత అక్కడికి ప్రయారిటీ అంటారు కదా, మరి అట్లాంటప్పుడు ఎందుకు ఈ కారణం? మాజీ సర్పంచ్ గుర్తు చేస్తున్నాయి. ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు పంపులు పైకి పోతున్నాయి, అప్పుడు వాటర్ లెవెల్ మెయింటెనెన్స్ లేదు. అవి కూడా ఎక్కడికి పోతున్నాయి? రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నియోజకవర్గానికి పోతున్నాయి. ఆ రోజు నేను వెళ్ళి మోటార్ ఆఫ్ చేసినాను. ఆ రోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి నాకు ఫోన్ వచ్చింది. నేను చెప్పినా తనకు మించిన ధర్మం ఉండదండి, మొదలు మా దగ్గర వాటర్ లెవెల్ మెయింటైన్ అయితేనే అది మీ దగ్గరికి వస్తుంది. ఎవరైనా కానివ్వండి, ముఖ్యమంత్రి గారైనా మాకు మరి ఈరోజు మా మొదటి ప్రాధాన్యత మాకు ఇస్తేనే. ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు అన్నారు, మీరు చేసింది ధర్మ పోరాటం, మీదే ఫస్ట్ ప్రియారిటీ మీకే ఇవ్వాలి, తర్వాత నేను తీసుకోవాలని చెప్పిళ్ళు. కాబట్టి ఈరోజు కూడా అదే చేయమని చెప్తున్నాం. ఈరోజు కూడా మా యొక్క సలివాగు 16 ఫీట్లు మెయింటైన్ చేసినాకనే ఇంకొక పంపు ఆన్ కావాలి, ఇక్కడి నుంచి నీళ్ళు పోవాలి తప్ప 16 ఫీట్లకు 1 ఇంచు తక్కువైనా మేము ఊరుకోం. ఖచ్చితంగా మా నీళ్ళు ఇస్తేనే ఈ యొక్క పోరాటం ఆగుతుంది. లేకపోతే మాత్రం ఇంతింతే వాటింతే ఇక్కడ ప్రభుత్వాన్ని తిరగనీయం. ఇక్కడ ఉండే స్థానిక ప్రజాప్రతినిధులకు ఖచ్చితంగా రైతులు ఎక్కడికక్కడ నిలదీస్తారు, వారిని ఎక్కడ కూడా గ్రామాలకు అడుగుపెట్టనీయమని చెప్పి హెచ్చరిక చేస్తారు. తెలంగాణ రాష్ట్రం అంటేనే నీళ్లు, నిధులు, నియామకాలు అంటారు. మరి అంతర్రాష్ట్రంలో కూడా అంటే మనకు ఒక రాష్ట్రంలోనే వివిధ నియోజకవర్గాల్లో కూడా ఈ నీటి కోసం ఇది ఒక పోరాటం అనుకోవచ్చా? ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ప్రయారిటీ ఇవ్వడానికి ఖచ్చితంగా అంతే కదా. ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి కేసీఆర్ గారు దూరదృష్టితోటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. అదేవిధంగా సమ్మక్క సారమ్మ బ్యారేజ్ కట్టారు. పంపులు ఆన్ చేసుకుంటే నడుస్తాయి,
అదేమో రాజకీయ వేదిక వరకు కాళేశ్వరంలో పంపులు ఆన్ చేయమని మేము మొత్తుకున్నాం, ఆన్ చేస్తారు. ఇక్కడ అన్నీ ఉన్నాయి. మరి ఇక్కడ 9 పంపుల దగ్గర 6, 5 ఎందుకు నడుస్తాయి అంటే మీ అసమర్థత కాదా, మీరు తెచ్చిన కరువు కాదా అని ఇప్పుడు ఈరోజు రైతులు ప్రశ్నిస్తున్నారు. మీరు తెచ్చిన కరువు కాబట్టి మీరే మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తక్షణమే నీళ్ళు ఇవ్వకపోతే మాత్రం ఈ యొక్క ఉద్యమం ఆగదు, ఇంకింత ముందు పోతుంది హెచ్చరిక. ఓకే, కొంతమంది రైతులతో మనం మాట్లాడదాం. ఇక్కడ అన్న చెప్పండి. ఏమి లేదు, గోదావరి నిండా నీళ్లు మహారాష్ట్ర వర్షాలు పడి గోదావరి నిండా నీళ్లు పోతున్నాయి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం తలుచుకున్నదంటే రైతులు నీళ్ళు ఇస్తే పట్లు కొనాలి, పట్లు కొని బోనస్ ఇవ్వాలి. మనకి ఎందుకని నీళ్ళు ఇవ్వకుండా రైతులు రైతు ఏడతారని ఒక ఆలోచన మీద ఉన్నాడు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు, నాయకుడు రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని నేను ముందు చెప్తారా? ఏం లేదు, ప్రభుత్వానికి ఒక్కటే చెప్తారా, 4 రోజులు టైం ఇస్తాం మా వెంకటరెడ్డి సార్తో రైతులతో 2000 మంది పోయి తూ ఎత్తి 16 ఫీట్లో ఉండేట్టు చేస్తామని ఈ సందర్భంలో మాట్లాడుతున్నాను. ప్రాజెక్టు చైర్మన్ గా పనిచేశాను. సల్వాగు పంప్ హౌస్ ఈరోజు రిజర్వాయర్ నిండి ఉన్నా కూడా రైతులకు వాటర్ ఇస్తలేరు. మరి దేవాదల్లో ఇక్కడ ఇంటర్వెల్ గంగారం కాడ కూడా రోజు లిఫ్ట్ చేస్తే 2200 క్యూసెక్ల వాటర్ లిఫ్ట్ అవుతుంది. అందులో 6-7 పంపులే లిఫ్ట్ చేస్తున్నారు. ఆ లిఫ్ట్ చేసిన పంపులు కూడా పింగన్పూర్ కానీ సలివాగు నుండి కూడా పైకి వాటర్ తీసుకెళ్తున్నారు. ఈ రోజు అఫీషియల్ గా గండి రామారం పంప్ హౌస్ నుండి అఫీషియల్ గా వాళ్ళు వాటర్ రైతులకు ఇచ్చారు. మరి సలివాగు నుండి లిఫ్ట్ అయిన వాటరే గండి రామారం పోతాయి, అక్కడ అఫీషియల్ గా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అక్కడ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతుల్లో వ్యతిరేకత రావద్దనే ఉద్దేశంగా అక్కడ వాటర్ ఇచ్చారు. మరి ఇక్కడ పంపింగ్ అయిన మా సలివాగు నీళ్ళని తీసుకుపోయి అక్కడ వాటర్ రైతులకు ఇచ్చారు. వాళ్ళు ఇస్తే సంతోషమే, మా రైతులకు కూడా ఖచ్చితంగా ఇవ్వాలని మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తాం. ముందు మనం సలివాగు ప్రాజెక్టు నీళ్లు గత ఎమ్మెల్యే గారు రమణారెడ్డి ఉన్నప్పుడు 2-3 సార్లు నీళ్ళు వచ్చాయి. అదే విధంగా మనం షెల్టరీ కూడా తీశారు, వాటర్ బాగా వచ్చినాయి. ఇప్పుడు షెల్టరీ ఇస్తేనే నీళ్ళు వాటర్ బాగా వస్తాయి, అది కంపల్సరీ తీయాలి. తీసి అట్లనే అదే విధంగా చెరువు తుమ్లా పట్టాలి. ఓకే, ఇక్కడ 6 దశాబ్దాలకు పైగా ఉన్నటువంటి చలివాగు చరిత్ర ఇక్కడ రైతాంగం కూడా చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు ఇది ప్రకృతి సృష్టించినటువంటి విలయం కాదు, కేవలం అధికారుల అలాగే నాయకుల అసమర్థ స్థితి వల్లనే ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ గా కృత్రిమ కొరత సృష్టించారని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల కోసం ఫైటింగ్ జరిగింది, కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా నియోజకవర్గాలకు కూడా అంటే అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు అనుకున్న విధంగానే ప్రవర్తించడం వల్ల మిగిలిన నియోజకవర్గాల ప్రజలు ఇబ్బందులుగా గురవుతున్నారని చెప్పి అంటున్నారు. మరి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి వివిధ రాష్ట్రాల పోరాటం మళ్ళీ రాష్ట్రంలోనే అంతర్గతంగా మొదలవుతుందా అన్నది కూడా దీన్ని బట్టి చూస్తుంటుంది. ఇక్కడ ఎందుకంటే ఎదుటి నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వడం తమకు ఇబ్బంది కాదు, కానీ మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఒక ప్రశ్నలు కూడా రైతులను కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా సరే ఒక చిత్తశుద్ధితోటి రైతులందరినీ కూడా ఒక సమాన దృక్పథంతో పనిచేసి ఇక్కడ దేవాదుల ప్రాజెక్ట్, ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయంగా ఉన్నటువంటి ఈ దేవాదుల ప్రాజెక్ట్ లో నీళ్లు అంటే అసలు ఖరీఫ్ సీజన్ లోనే ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఎప్పుడు రాలేదని చెప్పి అంటున్నారు. ఇక్కడ దేవాదుల పంపు ప్రాజెక్టు యొక్క లక్ష్యం కూడా నియోజకవర్గాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు కూడా నీరు అందించాలనే లక్ష్యం మీద పనిచేస్తున్నారు. మరి అట్లాంటి కాన్సెప్ట్ అంటే 9 పంపులు ఆన్ చేస్తే మాత్రం ఇప్పటివరకు ఈ కొరత ఉండదు. ఎందుకంటే నిరంతరం ప్రవహించేటువంటి గోదావరి నది అలాగే ఎప్పుడు ప్రవహించేటువంటి ప్రాణహిత ఈ రెండు కలిసినటువంటి చోటనే కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు కట్టారు. ఆ తర్వాత దేవతలకు సంబంధించినటువంటి కింది నీళ్లకు సంబంధించినటువంటి దేవతల పంపు లైన్లు కూడా పెట్టినటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సమయంలో నీళ్లు ఉన్నప్పటికీ కూడా కేవలం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల ఒక చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. ఇప్పటిగా గతంలో చెప్పినట్టుగానే రైతేసినటువంటి రాజ్యం ఎత్తేసినటువంటి వ్యవసాయం ఎప్పుడు బాగుపడే దాఖలు లేవని చెప్పి అంటున్నారు. దానికి సంబంధించి ప్రతిఫలం చెల్లించక తప్పదు. రైతుల యొక్క ఆక్రోశం ఆవేదన, ఎందుకంటే కష్టపడితేనే వాళ్ళకి తిండి గింజలు వస్తూ ఉంటాయి కాబట్టి దాని వల్లనే వాళ్ళ జీవనాధారపడింది. మొత్తం 70% వరకు రైతుల జీవనోపాధి పంట పొలాలే ఉంటుంది కాబట్టి నీరు లేని వ్యవసాయం ఎట్లైనటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి దానికి కారణమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటుందా, లేకపోతే తామే చర్యలకు ఉపక్రమించాలన్న ఒక హెచ్చరికలు వాళ్ళకి డిమాండ్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. భూపాలపల్లి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.